శ్రీదేవి గారిని కోరుతూ ఉన్నాను. సభా సరస్వతికి నమస్కారం అండి. మాడభూషి సాహిత్య కళా పరిషత్ చెన్నై ద్వారా అంతర్జాలంలో నిర్వహిస్తున్నటువంటి ప్రసిద్ధ సాహితీవేత్తల ఆత్మకథనంలో భాగంగా సాహిత్యంతో నా సహవాసం అనే ఈ శీర్షిక ద్వారా ఈ సాహితీ సభకు విచ్చేసిన రచయితలకు, కవులకు, సాహితీ ప్రియులకు, పరోక్షంగా వీక్షిస్తున్నటువంటి సాహితీ మిత్రులకు మరొకసారి స్వాగతం పలుకుతూ నమస్సులు తెలియజేస్తున్నానండి. ఈరోజు వారి అమూల్యమైన సాహితీ ప్రస్థానాన్ని మనందరితో పంచుకోవడానికి ప్రముఖ రచయిత, కవి, అనువాదకురాలు, గొప్ప సాహితీవేత్త డాక్టర్ తుమ్మలపల్లి వాణికుమారి గారు మన సభకు విచ్చేశారు. వారికి నమస్సులు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నామండి. అమ్మ నమస్కారం. నమస్కారం. ఇక వారి గురించి చిరు పరిచయం అండి. వీరు కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి భాస్కరమ్మ గారు, శ్రీ తుమ్మలపల్లి పూర్ణచంద్రరావు గారు. వీరి ప్రాథమిక విద్య వీరి అమ్మమ్మ గారు ఊరైనటువంటి అయినంపూడిలో, ఆ తర్వాత తిరుపతిలో 8వ తరగతి నుండి డిగ్రీ వరకు గుడివాడలో సాగింది. ఇక బీఈడి మచిలీపట్నంలో, ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, పిహెచ్డి హైదరాబాద్లో సాగింది. వీరు దాదాపు 35 సంవత్సరములు పిల్లలకు విద్యాబోధన చేశారు. వీరికి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సాంప్రదాయాలు అంటే మక్కువ ఎక్కువ. వీరి ముఖ్య ఆసక్తి పురాణాలు, ఇతిహాసాలు. రవీంద్రుని సాహిత్యాన్ని ఎంతో అభిమానిస్తారు. ఇక వీరి సాహితీ ప్రస్థానాన్ని చూసినట్లయితే రామాయణం, రామపాత్ర ఇది వీరి పిహెచ్డి సిద్ధాంత గ్రంథం. ఈ గ్రంథం వాల్మీకి, రంగనాథ, భాస్కర రామాయణం తులనాత్మక పరిశీలన అని చెప్పవచ్చు వారు చెప్పారు. ఇక రామాయణం మానవతా వికాసం. ఊరు కొత్తబడింది. పుట్టిన గ్రామాన్ని అతిగా ప్రేమించే వీరు కాలంతో పాటు వారి ఊరుని చూసిన బాధతో రాసిన స్వానుభవాలు ఇందులో ఉంటాయండి. ఇది చాలా ఆకర్షించుకునే శీర్షికత ఉందండి. ఊరు కొత్తబడింది. తర్వాత వెన్నెల నీడలు, ఇది కూడా వీరి అనుభవాలు సారం. సాహిత్య సౌజన్యం, తెలుగు చారిత్రక కావ్యాలలో సాంస్కృతిక మూల్యాలు, వాల్మీకి, వ్యాసులు తీర్చిన రామకథ, అలనాటి తెలుగు పత్రికలు. ఇక వీరి అముద్రిత రచనలు చూసినట్లయితే ఉత్తమ సంతాన ప్రాప్తి శాస్త్రము హిందీ నుంచి తెలుగుకు అనువాదం చేశారండి వీరే. అద్వైత, విశిష్టాద్వైత, ద్వైతం ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం చేశారండి. అలాగే సేవా సాధనం ఆంగ్లం నుండి తెలుగుకు అనువాదం చేశారు. అంతేకాకుండా వీరు అనేక వ్యాసాలు రాశారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పలు అంశాలపై పత్ర సమర్పణ చేశారు. సాహిత్య, ఆధ్యాత్మిక కార్యక్రమాల ప్రసంగాలు టీవీలోను, రేడియోలోను అనేకం చేశారు. సాహిత్య రూపకాలు కూడా ఎన్నో చేశారు. వీరిని ఎన్నో అవార్డులు, పురస్కారాలు వరించాయి. అందులో కొన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ముళ్ళపూడి జాతీయ పురస్కారం, తర్వాత సీనియర్ ఫెలోషిప్, భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నుంచి సీనియర్ ఫెలోషిప్ తీసుకున్నారు. ఆ తర్వాత ఠాగోర్ నేషనల్ రీసెర్చ్ స్కాలర్షిప్ భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నుంచి తీసుకున్నారండి. డాక్టర్ సల్వేపల్లి రాధాకృష్ణ పురస్కారం సినారే వంశీ విజ్ఞానపీఠం నుంచి తీసుకున్నారండి. బాల్యం, పుట్టిన ఊరు, జ్ఞాపకాలను రచనలుగా రాసిన పురాణ ఇతిహాసాలను ప్రసంగాలు చేస్తున్న గొప్ప సాహితీవేత్త డాక్టర్ తుమ్మలపల్లి వాణి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాము. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి వీరిని పరిచయం చేసేటువంటి అవకాశం కల్పించినట్టు మా గురువు గారు మాడభూషి సంపత్ కుమార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ వాణీదేవి గారు మీరు మాట్లాడవలసిందిగా కోరుతున్నానండి. నమస్కారం. వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వావ్యాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్టరాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకమలరుచిం రామం భజే శ్యామలం. మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం. సభకు నమస్కారం. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్న అందరికీ నమస్సులు. ముందుగా ప్రసిద్ధులు, అప్రసిద్ధులు అయినటువంటి ఎంతో మంది సాహిత్యకారులను కూడా వాళ్ళని పిలిచి వాళ్ళ ఆత్మ కథనాన్ని సాహిత్యంతో నా సహవాసం అనే పేరుతో
పరిచయం చేస్తున్న మాడభూషి సాహిత్య కళా పరిషత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏ రచయిత అయినా తన తృప్తి కోసం, తన సంతోషం కోసం ముందు రాసుకుంటాడు. ఆ తర్వాత దాన్ని నలుగురితో పంచుకోవాలని ఉబలాట పడతాడు. ఇది సహజం. మన వాళ్ళు కూడా చెప్తారు ఏకస్వాదన భుంజీత అని. అంటే ఇష్టమైనటువంటిది ఒక్కళ్ళే తినకూడదు, నలుగురితో పంచుకోవాలి. అలాగే మనం మన స్వీయ రచనే కానక్కర్లేదు. ఒక మంచి పుస్తకాన్ని చదివినా, ఒక మంచి కవితని చదివినా మనం ఆనందించడం కాకుండా నలుగురితో పంచుకోవడానికి ఇష్టపడతాం. ఇక అది స్వీయ రచన కూడా అయితే చెప్పాల్సినటువంటి పని లేదు కదా. ఇది సాహిత్యకారులందరికీ నిజానికి ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఇంతకు ముందు వక్త చెప్పినట్లుగా నాకు కూడా అసలు ఈ సాహిత్యంతో నా సహవాసం అనే శీర్షిక నాకు చాలా నచ్చింది. ఎందుకంటే నేను నా కవిత్వం, నేను నా సాహిత్యం ఇలాంటివేవో పెట్టచ్చు. కానీ సాహిత్యంతో నా సహవాసం అనేటువంటి శీర్షిక చాలా ఆకర్షణీయంగా ఉంది. ఎందుకంటే సాహిత్యం అనేది సంవత్సరంలో ఒకసారి వచ్చే వసంతం కాదు, వసంత ఋతువు కాదు, ఇది నిత్య వసంతం. ఎందుకంటే సాహిత్యంతో ఈ సాన్నిహిత్యం, సహవాసం అనేటువంటిది మనకి వసంతకాలంలో చెట్లు ఏ విధంగా చిగుర్చి కొత్త చిగుళ్ళు, కొత్త పూలు పూస్తాయో అదే విధంగా ఈ సాహిత్యం మన సహచరిగా ఉండి ఆ సాన్నిహిత్యంతో మనకి కొత్త ఉత్తేజం కలుగుతుంది, నూతనమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి సాహిత్యంతో సహవాసం నిరంతరంగా సాగాలి. కాబట్టి అది ఎప్పుడో వచ్చే సంవత్సరంలో వచ్చే వసంత ఋతువు కాదు, ఇది నిత్య వసంతం అన్నట్లుగా సాహిత్యంతో నా సహవాసం అనేటువంటి శీర్షిక అయితే చాలా బాగుంది. ఇక మనం చాలాసార్లు పల్లెటూళ్ళలో ముఖ్యంగా గమనిస్తూ ఉంటాం, కోకిల వసంతంలో కూస్తున్నది, సహజం దానికి కోకిల వసంతంలో కూయడం అనేటువంటిది. అది కూస్తున్నప్పుడు అది ఒంటరిగా పదే పదే కూస్తూ ఉంటుంది. చిన్నపిల్లలు, మేము చిన్నప్పుడు అలా చేసేవాళ్ళం. దానికి ప్రతిగా అది కూ అంటే మనం కూడా కూ అంటాం అన్నప్పుడు అది ఇంకా రెట్టించి కూస్తూ ఉంటుంది. అట్లాగే కవులు కూడా ఏంటంటే వాళ్ళు రాసేది రాస్తారు, ఎవరు చప్పట్లు కొట్టినా కొట్టకపోయినా, ఎవరు విన్నా వినకపోయినా వాళ్ళు రాసేది రాసుకుంటారు వాళ్ళ తృప్తి కోసం. కానీ అది నలుగురితో పంచుకున్నప్పుడు, నలుగురు కూడా మెచ్చుకుని తల ఊచినప్పుడు, లేకపోతే అందులోంచి మంచి చెడ్డలు చెప్పినప్పుడు ఇంకా ఒక నూతనమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. ఆ కోకిల లాగానే కవులు కూడా కోకిలతో, అందుకనే కవులను ఆ విధంగా కోకిలతో పోలుస్తారేమో. సరే, ఈ విధంగా ఈ వేదిక ద్వారా ఎంతో మంది సాహిత్యకారుల్ని సాహితీ లోకానికి పరిచయం చేస్తున్న మాడభూషి సాహిత్య కళా పరిషత్ వారికి, ముఖ్యంగా మాడభూషి సంపత్ కుమార్ గారికి, ఇంకా నాలాంటి వారిని ఎక్కడో వెతికి పట్టుకుని, ఎందుకంటే నేను అంతేం పెద్ద ప్రసిద్ధురాల్ని కాదు, అయినా వెతికి పట్టుకుని నన్ను ఈ వేదికకి పరిచయం చేస్తున్నటువంటి శ్రీదేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా. ఇక అసలు విషయానికి వస్తే, సాహిత్యంతో నా సహవాసం అది ఎప్పుడు మొదలైంది ఏమో చెప్పలేను. ఎందుకంటే బహుశా పుట్టుకతో కావచ్చు, లేదా జన్మాంతర బంధం ఏదైనా ఉండొచ్చు. నా మటుకు నాకు అంటే జన్మాంతర బంధాల గురించి మనకు తెలియదు కాబట్టి ఈ జన్మలో పుట్టుకతోనే వచ్చిందని మాత్రం చెప్పగలను. ఎందుకంటే తుమ్మలపల్లి వంశంలోనే అసలు సాహిత్యం అనేటువంటిది ఉంది. అంటే ఆ క్షేత్రంలో సాహిత్య బీజాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న మొలకలు, పెద్ద పెద్ద వృక్షాలు ఫలించిన ఉంటాయి, నాలాంటి చిన్న చిన్న మొలకలు కూడా అప్పుడప్పుడు అలా తలెత్తుతూ ఉంటాయి. సాహిత్యం, భావుకత తుమ్మలపల్లి వారి వంశంలో ఉన్నటువంటి లక్షణం అది. ఒకసారి గుంటూరులో ఒకసారి 2007లో అనుకుంటాను, తరతరాల కృష్ణమ్మ అనేటువంటి పేరుతో కృష్ణా తీరంలో ఉన్న నదులు, కృష్ణా తీరంలో ఉన్న కవులు, తర్వాత అక్కడ ప్రదేశాలు, ఇలా అన్నిటి గురించి, కృష్ణా తీరం గురించి ఒక సదస్సు జరిగింది గుంటూరులో. జరిగినప్పుడు నేను ఆ సెమినార్లో ఒక పేపర్ ప్రజెంట్ చేశాను. ఇది తుమ్మలపల్లి కవుల శారదార్చనము. తుమ్మలపల్లి వంశంలో ఉన్నటువంటి కవులు ఏ విధంగా సరస్వతీదేవిని అర్చించారు అనేటువంటి పేరుతో
ఇది తుమ్మలపల్లి కవుల శారదార్చనము అనేటువంటి పేరుతో నేను ఆ పేపర్ ప్రజెంట్ చేశానండి. అది దాంట్లో చాలా మంది, అంటే నాకు తెలిసినంత వరకు, నాకు ఊహకి అందినంత వరకు, నాకు తెలిసినంత వరకు ఉన్న కవుల్ని కొంతమందిని పేర్కొన్నాను. మొట్టమొదట ఈ వంశంలో శివరామయ్య గారు అనేటువంటి కవి, ఆ తర్వాత తుమ్మలపల్లి నాగభూషణ కవి, ఆ తర్వాత తుమ్మలపల్లి వెంకటరత్నం గారు, లేదంటే తుమ్మలపల్లి నాగభూషణ కవి రాసినటువంటి కావ్యం బసవ విజయ కావ్యం. ఆ తర్వాత వెంకటరత్నం గారు చాలా, ఆయన రాసినటువంటి గ్రంథాలు ఉన్నాయి, కానీ అవన్నీ మనకి ఇప్పుడు అందుబాటులో లేవు. విశ్వనాథ చలపళ్ళ వెంకట శాస్త్రి గారి శిష్యులు ఆయన, విశ్వనాథకు సమకాలికులు. అంటే నేను వాళ్ళ పద్యాలను కూడా ఒకటి రెండు మీకు అభ్యంతరం లేకపోతే ఉదాహరిస్తాను. ఎందుకు అంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటివే కదా, నేను ఈ రోజు 4 మాటలు చెప్పగలుగుతున్నానంటే ఈ వంశం నుంచి వచ్చినటువంటివే కదా. ఆ వెంకటరత్నం గారు రాసినటువంటి ఒక పద్యం వాళ్ళ గురువు గురించి. మా గురు చెళ్ళ పిళ్ళ కులమండను దీర్ఘ దృగంత రక్తిమన్ జేగురు సంజీవన్ని ఎల్లు చిందిన ఆంధ్ర సరస్వతీ కపోలాగత చంద్రఖండ స్థితిమాంతరమందున వాణి పల్కు కలాగరు సౌరభమ్ములు గలట్టిది వజ్రపుడాల్ గలట్టిదిన్ అంటూ తమ గురువు అయినటువంటి చెళ్ళపిళ్ళ కవి గురించి రాశారు వెంకటరత్నం గారు. అయితే దురదృష్టవశాత్తు చాలా చిన్నతనంలోనే, చాలా చిన్న వయసులోనే వెంకటరత్నం గారు మరణించారు. మనకి తెలపురోల నుంచి ఒక పత్రిక వచ్చింది, వీణ. ఆ దాంట్లో విస్మృతాంధ్ర కవి తుమ్మలపల్లి వెంకటరత్నం అనేటువంటి ఒక ఇది వచ్చింది, మన వ్యాసం వచ్చింది. ఆయన మరణించినప్పుడు ఆయన గురించి రాసినటువంటి ఆ పత్రిక సంపాదకులు రాసినటువంటి విషయాలు కూడా వచ్చే వీణ అనేటువంటి పత్రికలో, తేలపురం నుంచి వచ్చింది. అలాగే ఇంకా తుమ్మలపల్లి అంటే చాలా చిన్న వయసులో కొన్ని పూలు ఇలా రాలిపోయినాయి ఈ వంశంలో ఉన్నటువంటివి. వృక్షాలు పూర్తిగా ఇంకా పెద్దవైతే ఇంకెన్ని ఫలాలను ఇచ్చేవో కానీ చిన్న వయసులో రాలినటువంటివి. అలాగే మా స్వయాన బాబాయ్ గారు తుమ్మలపల్లి శ్రీరామ్మూర్తి, ఆయన కూడా చాలా చిన్న వయసులోనే మరణించారు. ఇక ఈ వంశంలో ఉత్తుంగ పర్వత శిఖరం లాంటి వాళ్ళు ఇప్పటికీ చాలా మందికి, ఈనాటి వారికి కూడా, ఈ తరం వారికి కూడా పరిచయస్తులైనటువంటి వారు తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు. విశ్వనాథ సత్యనారాయణ గారికి సమకాలికులు. ఆనాటి ఎంతో మంది మహానుభావుల ప్రశంసలు అందినటువంటి వారు. అనేక గ్రంథాలు, అటు మంత్రశాస్త్రం గురించి, ఇటు సాహిత్యం గురించి, నవలలు, చారిత్రక నవలలు, కథలు, ఇక పద్య కవిత్వం, ఇలా అనేక ప్రక్రియలను స్పృశించినటువంటి వాళ్ళు రామలింగేశ్వరరావు గారు, తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు. ఇక ఆధ్యాత్మిక వ్యాసాలు అనేకం రాశారు. దాదాపు 20 సంవత్సరాలు శంకర కృప అని శృంగేరి నుంచి వెలువడంటే ఆధ్యాత్మిక మాసపత్రికకి వీరు సంపాదకులుగా ఉన్నారు. ఇలా చాలా కాలం వీరు, అంటే నాకు తెలిసి వారు చెన్నైలోనే చాలా కాలం ఉన్నారు. శృంగేరి పీఠాధిపతి చంద్రశేఖర భారతీ స్వామి నుండి పాదుకాంత దీక్షను పొందినటువంటి వారు. ఆ తర్వాత చివరిలో శృంగేరి పీఠాధిపతి, అప్పటి శృంగేరి పీఠాధిపతి అభినవ విద్యాతీర్థుల వారి సమక్షంలో వారి ఆశీస్సులతో వీరు సన్యసించారు కూడాను, అద్వయానంద భారతి పేరుతో. ఇక వీరు రచించినటువంటి గ్రంథాలు లలితా సహస్రనామ స్తోత్ర భాష్యం, శ్రీచక్ర విలసనం, శ్రీచక్ర పూజా విధానం, అపరోక్షానుభూతి, శ్రీమద్ త్రిపుర సుందరి వేద పాఠ స్తోత్రం, ఇలా ఎన్నెన్నో గ్రంథాలు. అలాగే సురేశ్వరాచార్య ప్రొఫైల్ ఆఫ్ కాలడీ, శృంగేరి రీవిజిటెడ్, ఇలాంటి ఆంగ్ల గ్రంథాలు, అనేక రకమైనటువంటి గ్రంథాలు ఈయన రచించారు. ఈ తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గురించి ఈ మధ్య వారి అబ్బాయి విద్యాపతి గారు ఒక వెబ్సైట్ ను కూడా ప్రారంభించారు. ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు దాన్ని కూడా చూడొచ్చు. ఇలా తర్వాత ఈ వంశంలో వచ్చినటువంటి వాళ్ళలో మా పెద్దన్నయ్య గారు తుమ్మలపల్లి రాజేశ్వరానంద శర్మ గారు కూడా ఒకరు. వీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో, అంతకుముందు అలహాబాద్ యూనివర్సిటీలోనో పనిచేశారు. వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నటువంటి వారు. వీరు కూడా చిన్నతనం నుంచి ఎన్నో పద్యాలు, చాలా చిన్నతనం నుంచి రాసినటువంటి వారు.
అనేక మంది పండితుల ప్రశంసలు పొందినటువంటి వాళ్ళు. ఆ వా సంగీత సాహిత్య సమన్వితమైనటువంటి ఈ సరస్వతి ఉద్యానవనం ఏ విధంగా ఉందనేటువంటిది వారు రాసినటువంటి పద్యాన్ని మచ్చుకు మీకోసం. గౌతమీ తీరస్థ కవన వాటికలోన కొసరి కుసిన దొక్క కోకిలమ్ము, నెల్లూరు ప్రాంతపు నిర్మలోద్యానాన కుసహాయిగా నొక్క కోకిలమ్ము, వినుకొండపురమందు విమల వాటికలోన కుహుకుహుమన నొక్క కోకిలమ్ము, సంగీత సాహిత్య సరస విద్యాగోష్ఠి తనరారు మా కందతరులపైన, రసిక హృదయాలు స్పందింప రమ్య గీతులపించును పికములు లీలనిచట, ఆంధ్ర సారస్వతోద్యానమందు చూడ సాంద్ర మధుమయ నిత్య వసంత మలరు. ఇది మా పెద్దన్నయ్య గారు అయినటువంటి రాజేశ్వరానంద శర్మ గారు చాలా చిన్నతనంలో రాసినటువంటి ఒక పద్యం. ఇలా వంశంలో, ఈ వంశంలో ఉన్నటువంటి సాహిత్యం నాకు వంటబట్టి ఏదో ఇంగువ కట్టినటువంటి గుడ్డలాగా కొంచెం ఈనాడు మీలాంటి వాళ్ళందరి దృష్టికి వచ్చింది అంటే దానికి కారణం ఈ వంశంలో ఉన్నటువంటి ఆ సాహిత్య బీజాలే కారణమని చెప్పచ్చు. ఇక మా తల్లిదండ్రుల గురించి చెప్పాలి. మా నాన్నగారు గ్రామకరణంగా చేసేవారు. సాహిత్యం పరమైనటువంటి రచనలు నేను చేయకపోయినా సందర్భానుసారంగా ఎన్నెన్నో పద్యాలను ఆయన ఉదాహరించేవారు. ఆయన చాలా నియమనిష్టలతో జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. తెల్లవారుజామున లేచి ప్రతిరోజు జీవితాంతం భగవద్గీతను తెల్లవారుజామున లేచి నిత్యం పారాయణ చేసేవారు. ఒక కర్మయోగిలాగా జీవించినటువంటి వాళ్ళు. సాహిత్య రచనలు కాకపోయినా అనేక పద్యాలని ఉట్టంకించేవారు. అంటే మామూలు విషయాల్లో కూడా, ఇంట్లో ఇప్పుడు మనకు కూరలో ఉప్పు తక్కువైతే ఉప్పు లేక రుచి పుట్టక నేర్చున్నట్టయ్యా భాస్కర అని భాస్కర శతకంలో ఉన్నటువంటి పద్యం చదివేవారు. అలాగే ఏదైనా కానీ సందర్భం వచ్చినప్పుడు, అలాగే తుదకు దొంగల కవును దొరల కవును అని నరసింహ శతకంలో పద్యం. ఇలా అనేక రకాలైనటువంటి పద్యాలని సందర్భానుసారంగా ఆయన ఉదాహరించేవారు. తర్వాత రసార్ద్రమైనటువంటి ఏ కవితను చదివినా, ఏ రచన చదివినా ఆయన కళ్ళు చెమగిల్లేవి, గొంతు గద్గదమయ్యేది. అంటే ఆ రసానుభూతి అనేటువంటిది రచనలు చేసిన వాళ్ళు సరే ఎలాగూ చెయ్యని వారికి కూడా ఈ వంశంలో ఉన్నటువంటిది. మా తండ్రి గారు ఆ విధంగా ఉండేవారు. ఇక మా అమ్మ కూడా అంతే, ఎన్నెన్నో పద్యాలు చదివేది. తాను చిన్నతనంలో, అంటే తన చిన్నతనం అంటే ఏమిటి, 100 అంటే ఒక శతాబ్దానికి ముందు మాట. అప్పట్లో వీధి బళ్ళలో పల్లెటూళ్ళలో తాను యశోద వేషం వేశానని ఆ పద్యాలన్నీ కూడా చదివి వినిపించేది, భాగవత పద్యాలన్నీ. చివరికి మరణశయ్య మీద ఉన్నప్పుడు కూడా ఆవిడ రుక్మిణి కళ్యాణంలో పద్యాలు చదివింది. చివరిలో దాదాపు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు, నేను ఇంకా చివరి దశలో ఉంది కదా అని భాగవత పద్యాలు చదువుతుంటే, గజేంద్ర మోక్షంలో ఉన్నటువంటి పద్యాలు చదువుతుంటే, నేను ఒక పద్యం చదవలేదు. తను వేంచేయి పదంబు పేర్కొనడు అని లక్ష్మీదేవి అనుకుంటుంది. విష్ణుమూర్తి ఉన్నవాడు ఉన్నట్టుగా సెరికింజప్పడు శంఖ చక్రయుగమున్ననేటువంటి పద్యం తర్వాత లక్ష్మీదేవి అలా వెళ్ళిపోతున్నటువంటి విష్ణుమూర్తిని చూసి అనుకుంటున్నటువంటి ఆ పద్యం నేను చదవకపోతే ఆవిడ అడిగింది, ఆ పద్యం మర్చిపోయావేంటి, చదవలేదేంటి అని అడిగింది. అప్పటికి మాట చాలా నీరసంగా ఉంది, ఆహారం లేదు. దాదాపు ఇంకో తర్వాత కొద్ది రోజుల్లోనే ఆవిడ మరణించింది. కానీ ఆ స్థితిలో కూడా ఆ సాహిత్యం ఎంతగా అస్థిగతమైంది అనేటువంటి విషయం దీన్ని బట్టి తెలుస్తుంది మనకి. ఇలా ఆ సాహిత్యం అనేటువంటిది పూర్వులు, తల్లిదండ్రులు, వీళ్ళందరి ద్వారా నాకు వచ్చినటువంటిది. అలాగే మా నాయనమ్మ గారు ఎన్ని పద్యాలు చదివేవారు, ఎన్ని తత్వాలు పాడేవారు. ఇంకా మన అక్క చెల్లెళ్ళు కానీ, నా పెద్దన్నయ్య గురించి నాకు చెప్పాను, 2 అన్నయ్య 3 అన్నయ్య, వీళ్ళు కూడా చాలా శ్రావ్యంగా పద్యాలు చదువుతారు. సాహిత్యం పట్ల అభిలాష వాళ్ళకి కూడా చాలా ఎక్కువ. చాలా విషయాలు, అంటే సాహిత్య వాతావరణం ఉండేది ఇంట్లో. మామూలు విషయాల్లో కూడా అలవోకగా ఎన్నో పద్యాలు. ఇప్పుడు పిల్లి వచ్చేది, పిల్లి వస్తే చిన్నపిల్లలు సహజంగా భయపడతారు. అది వచ్చి పిల్లిని గురించి అదిగో పిల్లి అని భయపడతారు కదా పెద్దవాళ్ళు. అలా భయపెట్టినప్పుడు కూడా మొన్న
ఉన్నటువంటి ఒక పద్యం చదివేవాడు. భయము లేదమ్మ చెల్లెలా భయము లేదు, పట్టుకొని పోవదమ్మ నీ పలగిన్నే, కలియబడబోవదమ్మ నీ కంచమందు, ఆడుకొను మమ్మ దీనితో నాడుకొనుము, పిల్లి కాదమ్మ ఇదిల్లక పిల్లి గాని అంటూ, ఇది పిల్లి బొమ్మే, ఇది నిజం పిల్లి కాదు అని, ఇట్లా సందర్భానికి తగినట్లుగా. అలాగే ఒక కాకి వచ్చి సాధారణంగా మనకందరికీ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది బాగా పరిచయం. కాకి కనుక కూస్తే ఆ రోజు ఇంటికి బంధువులు వస్తారనేటువంటిది ఒక నమ్మకం. అది దానికి ఒక పద్యం పాడేవారు. మధురు గోడ మీద కుదురుగా కూర్చుండి కాకి కూసి కూసి గంతు వేసే, మామ వచ్చునేమో మరల ఇంకొకసారి అమ్మదాన్ని పిలిచి అడుగుమమ్మ అంటూ. అంటే ఇలా నిత్య జీవితంలో కూడా ప్రతి సంఘటనకి ఒక పద్యం అన్వయించి చెప్పేవారు. ఆ వంశపారంపర్యంగా వచ్చినటువంటి లక్షణంతో పాటు ఇటువంటి సాహిత్య వాతావరణంలో కూడా నేను పెరిగాను. ఆ తరువాత నేను ఓరియంటల్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి సంస్కృతం, ఆ సంస్కృత కావ్యాల్లో ఉండేటువంటి మాధుర్యం నేను ఆ చిన్నతనంలోనే నాకు అనుభవంలోకి వచ్చింది. ఆ తర్వాత చదువు కూడా నాకు అధ్యాపక వృత్తి కూడా ఒక వరం. ఎందుకంటే అధ్యాపకులకి తాము అనేక విషయాలు చదివి పిల్లలకి చెప్పాలి కాబట్టి పాఠ్యాంశాలుగా ఉన్నటువంటివి ఎలాగూ చెప్పాలి. వాటితో పాటు ఇప్పుడు ఒక భాగవత పద్యం చెప్తున్నామంటే దాని నేపథ్యంలో లేకపోతే కనీసం ఆ ఘట్టం అంతా చదువుతాం కదా. అలాంటివి అధ్యాపక వృత్తిలో ఉండటం వలన అదొక వరమైంది. ఇంకొక విషయం, నాకు ప్రేరణ ప్రకృతి. సాహిత్యం వంశపారంపర్యంగా వచ్చినటువంటి లక్షణం అయితే, సాహిత్య వాతావరణంలో నేను పెరగటమే అయితే, దానికి తోడు ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం అండ్ పరవశించిపోతాను అన్నమాట. ఏదైనా ఒక ఆకు చూసిన, ఒక పువ్వు చూసిన, ఒక కొంగని చూసిన, రోజు చూసేటువంటి విషయాలని చూసిన, రోజు చూసేటువంటి మేఘాన్ని చూసిన, రోజు చూసేటువంటి పక్షిని చూసిన ఆ పారవస్యం కలుగుతుంది నాకు. అంటే ప్రకృతితో మమేకమైపోతాను. చిన్నతనంలో ఆ పల్లెలో ఆ చెరువు, ఆ మర్రి చెట్టు, ఆ కొంగలు, ఆ కలువలు, ఆ తామరలు, పొలాల గట్ల మీద నడిచి వెళుతూ మనకు కనిపించేటువంటి కాశీరత్నం పూలు, సేకరించుకున్నటువంటి తుమ్మ జిగురు, ఇవన్నీ జ్ఞాపకాలే. ఇవన్నీ నాకు సాహిత్యానికి ఉపకరణాలే. ఇవన్నీ నా సాహిత్యానికి ప్రేరకాలే. ఎందుకంటే ఆ ప్రకృతితో మమేకమైపోతాం కాబట్టి అది కూడా నాకు ఒక రకంగా నా సాహిత్యానికి ప్రేరణ, ప్రకృతి అనేటువంటిది. అంతదాకా ఎందుకు, అప్పుడు చిన్నతనంలో ఉన్నటువంటివే కాదు, ఇటీవల కూడా నాకు నేను ఇంట్లో పెంచుకున్నటువంటి ఒక కాకర తీగ, అది పెరిగి ఒక కాయ కాస్తే ఆ కాకరకాయ గురించి నేను ఒక పద్యం రాశాను. మా ఇంట్లో పెరిగినటువంటి కాకర అది ఎలా ఉందంటే, ఆ తీగల మీద ఇలా 4 తీగలు ఉంటే ఆ మధ్యలో ఆ కాకరకాయ ఒక చిన్న శిశువులాగా ఉన్నట్టు నాకు కనిపించింది. అయితే అంత మృదువైన భావం ఉండటం మూలన ఆ కాకరని కొయ్యలేకపోయాను, దాన్ని కూర వండి తినలేకపోయాను అనుకోండి. కానీ అది ఒక బిడ్డలాగా నాకు అనిపించింది. అంటే మనం చూసేటువంటి ఒక సాహిత్యం అనేటువంటి బీజం మన మనసులో ఉంటే చూసేటువంటి ప్రతిదీ కూడా మనకు ఆ సాహిత్య దృష్టితో చూస్తాము, ఆ అనుభూతిని మనం పొందుతాము అనడానికి ఇదొక ఉదాహరణ. ఈ కాకర పద్యం చూడండి. ఇటీవల మా ఇంటి పెరట్లో కాసినటువంటి కాకరకాయ, అది ఆ తీగల మీద పడుకున్న వైనం. చెట్టుకు కట్టిన చీరలో నిదురించు బడుగు జీవుల కన్న బుడుతవోలే, తూగుడు యాలలోగు చూసయ నించు భాగ్యవంతుల ఇంటి పట్టి ఓలే, భక్తులు సేవింపవళించి లోకాల చల్లగా చూచెడు స్వామి ఓలే, తీగలు యాలగా తిరుగా కాకర గాలి జొలలు పాడవాలే చూడు, పెరటి మొక్కలైన పెంచు పాపలైన
పెద్దవగసునెంతో పెంపునుంద మురిసిపోదే మనసు ముదము కలుగు కాదే కష్టమెల్ల మరచి కనుల చూడా. ఇది మనకి అంటే ఆ ప్రకృతిలో ఉన్నటువంటి ఒక ఆకు, ఒక పువ్వు, ఒక కాయ, ఒక చెట్టు, ఒక పక్షి, ఇవన్నీ కూడా సాహిత్యానికి ప్రేరకాలు అవుతాయి అనడానికి ఇదొక ఉదాహరణ. ఇంకా ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత భాగ్యనగరానికి వచ్చిన తర్వాత సరే ఎంఏ సంస్కృతం, ఎంఏ తెలుగు, పిహెచ్డి అవన్నీ ఇక్కడే చేయటం అనేటువంటిది జరిగింది. ఆ సందర్భంగా నేను ఎన్నో సాహిత్య రూపకాలు వేశాను. సాహిత్య రూపకాలు కాబట్టి సాహిత్యం ఎలాగో చదవాలి. ఇప్పుడు ఒక రామాయణం వేస్తే రామాయణంలో ఉన్నటువంటి పాత్రల్ని మేము రమణీయ రామాయణం అనేటువంటి పేరుతో అనేక ప్రదర్శనలు ఇచ్చాము. అలాగే వీరనారులు, ఇలాగే కవయిత్రులు, అలాగే యోగినులు, ఇలాంటి ఎన్నో సాహిత్య రూపకాలు చేసాం మా బృందం అంతా, కొంతమంది అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరం కలిసి. అప్పుడు సహజంగానే ఆ సాహిత్య రూపకాలు కాబట్టి సాహిత్యంతో సంబంధం అనేటువంటిది ఉంది. అసలు ఇంకా చాలా చిన్నతనంలో, ఎందుకంటే మనకి తెలియనటువంటి వయసులో కూడా ఎన్నో చదువుతూ ఉంటాం. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత మనకి అనుభవంలోకి వస్తుంది. నా చాలా చిన్నతనం అంటే నాకు 9 సంవత్సరాల వయసు. ఆ 9 సంవత్సరాల వయసులో మా పెద్దన్నయ్యకి అప్పటికే పెళ్ళయింది. అప్పట్లో పుస్తకాలని పెళ్ళిళ్ళకి వాటికి బహుమతులుగా ఇచ్చేటువంటి ఒక సత్సంప్రదాయం ఉండేది. ఒక మంచి అలవాటు ఉండేది. ఆ తర్వాత పనికిరాని ప్లాస్టిక్ గాజులు, బుట్టలను ఇవ్వటం గానీ, అప్పట్లో పుస్తకాలను కూడా చక్కగా ఇచ్చేవారు. పెళ్ళిళ్ళకి కానీ, లేతే వేరే వేడుకలకు దేనికైనా బహుమతులుగా. అలా కరుణశ్రీ గారు ఉదయశ్రీ, అది నాకు 9 సంవత్సరాల వయసులో మా పెద్దన్నయ్య పెళ్లి సందర్భంగా ఎవరో ఇచ్చారు. అది ఇంట్లో ఉంది. అప్పటికి నాకు ఊరికే అక్షరాలు చదవటం వచ్చు తప్పితే అదేమీ నాకు అర్థమైంది కాదు. సీసాలతో కవితా సారమిచ్చు శ్రీనాథుని గన్న వజ్రాల గడుపంటే సీసం ఏమిటో, శ్రీనాథుడు ఎవరో, ఇవన్నీ నాకేం తెలుస్తాయి ఆ వయసులో. అయినా సరే చదివాను. కానీ అది నాకెందుకునో ఆకర్షణీయంగా అనిపించింది. అందుకని చదివాను అంతవరకే. దాని అర్థం ఎంతవరకు బోధపడింది అనేటువంటిది ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత నేను పాఠం చెప్పాను. ఉదయశ్రీ కొన్నాళ్ళు నేను ఓరియంటల్ కాలేజీలో పనిచేసేటప్పుడు ఉదయశ్రీ పాఠం చెప్పాను. ఆ తర్వాత రిచ్మండ్లో, అమెరికా వెళ్ళినప్పుడు రిచ్మండ్లో కరుణశ్రీ సాహిత్యాన్ని గురించి 2 గంటల సేపు ఉపన్యసించానంటే ఈ చిన్నతనంలో నాకు పడినటువంటి పునాది, చిన్నతనంలో నేను చదివినటువంటి కరుణశ్రీ సాహిత్యం. అంటే చిన్నతనంలో మనకి తెలుసో తెలియకో మనం చదువుకున్నటువంటివి ఆ తర్వాత ఊహ తెలిసిన తర్వాత, జ్ఞానం వచ్చిన తర్వాత మనకి ఉపయోగపడతాయి అనడానికి ఇదొక నిదర్శనం. అలాగే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా ఇంగ్లీష్ లెక్చరర్ ఒక ఆవిడ ఉండేవారు, కస్తూరి గారని. ఆవిడ నాకెంతో, ఆవిడంటే నాకు చాలా అభిమానం. ఆవిడ ప్రేరణతో రవీంద్ర సాహిత్యం చదివాను నేను. రవీంద్రుడి గీతాంజలి అంటే నేను ఇప్పటికీ చదువుతూనే ఉన్నాను, ఆనాటి నుంచి ఈనాటి వరకు. అంటే దాదాపుగా 45 ఏళ్ళ 50 ఏళ్ల నుంచి చదువుతూనే ఉన్నాను. అంటే ఆ ఒక్కొక్క మనిషి ప్రభావం, ఒక్కొక్క పుస్తకం ప్రభావం ఏ విధంగా ఉంటుందని. ఇటీవల దాదాపు 2 సంవత్సరాల నుంచి, అంటే ఒక సందర్భంలో బయటికి వెళ్ళి ఉపన్యాసాలు కానీ, సాహిత్య కార్యక్రమాలలో కానీ పాల్గొనేటువంటి అవకాశాలు, ప్రస్తుత దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు మనందరికీ తెలిసినవే కదా. కానీ మన వాళ్ళు అంటారు చూడండి, తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదని. మాట్లాడకుండా ఉండలేం, రాయకుండా ఉండలేం, సరే రాసుకుంటాం, కానీ మాట్లాడటం. అందుకనే ఆధునిక విజ్ఞానం లేకపోతే సాంకేతిక విజ్ఞానం మనకు ప్రసాదించినటువంటిది ఇదిగో ఇప్పుడు జూమ్ మీటింగ్ అని, అలాగే యూట్యూబ్లు, ఇలాంటివన్నీ కూడా మనకు తోచింది హాయిగా మనం చెప్పుకొని మన యూట్యూబ్లో మనం పెట్టుకోవచ్చు కదా. అట్లా నేను సాహితీ లహరి అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్లో రవీంద్రుడి గీతాంజలి, ఉత్తరణ, ఫలసేకరణ, అలాగే విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షం, అందులో ఉన్నటువంటి విలక్షణమైన పాత్రలు, కైక, ఇలాంటి పాత్రల్ని, సీత, అగ్ని ప్రవేశ సందర్భంగా ఉన్నటువంటి పద్యాలు,
వీటన్నిటిని విశ్లేషిస్తూ ప్రసంగాలు యూట్యూబ్లో రూపొందించాను. అలాగే ప్రస్తుతం మయూరుడి సూర్య శతకం గురించి చెప్తున్నాను. ఇది కూడా ఒక నమ్మకం. వినేటువంటి వాళ్ళకంటే భగవంతుని పట్ల భక్తి లేకపోతే నమ్మకం ఉన్నటువంటి వాళ్ళకి సూర్యుడు ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నాకే కాదు, ప్రపంచం ఇప్పుడు ఇన్ని కష్టాల్లో ఉంది. ఆరోగ్యాన్ని ప్రపంచానికి ఆ కర్మసాక్షి ప్రసాదించాలి అనేటువంటి ఉద్దేశ్యంతో నేను సూర్య శతకాన్ని చెప్తున్నాను. ఇప్పటికే 7 భాగాలు పూర్తయినాయి. 43 శ్లోకాలు మాత్రం అయినాయి. మెల్లగా ఖాళీ దొరికినప్పుడు చెప్తూ ఉంటాను. ఒక శ్లోకం చెప్పి దానికి అర్థం చెప్పి ఆ తర్వాత దొరికినటువంటి ఆ శ్లోకానికి దొరికినటువంటి తెలుగు అనువాదాలు, ఎందుకంటే మనకి దాసు శ్రీరాములు గారు, వసురాయ కవి ఇటువంటి వారందరూ కూడా వాటికి అనువదించారు సూర్య శతకాన్ని. ఆ అనువాద పద్యాలు చెప్తూ ఎక్కడైనా విశేషాంశాలు ఉంటే చెప్తున్నాను, లేదంటే పద్యం మాత్రం పరిచయం చేస్తున్నాను. ఇలా మనకి సాంకేతిక విద్య ప్రసాదించినటువంటి ఒక వెసులుబాటు లేకపోతే ఒక ఉపాయం సాధనం కూడా ఇప్పుడు యూట్యూబ్లో అవి వచ్చాయి, జూమ్ మీటింగ్స్ కూడా వచ్చాయి. ఆ రకంగా జీవితం కొనసాగుతూ ఉంది. ఇంకా చిన్నప్పటి నుంచి కూడా ఆ సాహిత్యం పట్ల ఉన్నటువంటి అభిమానంతో ఎక్కడ చూసినా కానీ ఒక చిత్రకూటాన్ని చూస్తే ఆ భావం ఎలా కలుగుతుంటుంది. ఈ చిత్రకూటాన్ని చూస్తున్నప్పుడు అనిపించింది, ఇక్కడే కదా రాముడు ఉన్నాడు, ఇక్కడే కదా సీతమ్మ వనవాసం చేస్తుంది, ఇక్కడే కదా మన లక్ష్మణుడు ఉన్నాడు, ఈ ప్రదేశంలోనే కదా అని ఒక్కసారి కళ్ళు మూసుకుంటే మనం ఆ భావన జగత్తులోకి వెళ్ళిపోతాము. ఆ చిత్రకూటాన్ని చూసినప్పుడు కూడా, ఎందుకంటే చిత్రకూటంలో ప్రతి సంవత్సరం వాళ్ళు శివరాత్రికి రామాయణ మేళా జరుపుతారు. ఆ మేళా సందర్భంగా అనేక సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో చిత్రకూటాన్ని చూసినప్పుడు కూడా ఒక చక్కటి అనుభూతి నాకు కలిగింది. అలాగే రమణాశ్రమాన్ని చూసినప్పుడు కూడా అరుణాచలంలో కలిగినటువంటిది. ఇలా ఎన్నెన్నో విషయాలు మనం చూసినటువంటి, మనం కనిపించినటువంటి విషయాలు మనకి స్ఫూర్తినిస్తాయి. ప్రతి సాహిత్యకారుడికి ఉండేటువంటి అనుభవమే ఇది. అయితే నా అనుభవం ఈ ప్రత్యేకంగా ఇటువంటివి చూసినప్పుడు కలిగినటువంటివి. ఇక నేను రాసినటువంటి పుస్తకాలు అంటే ఇది రామాయణము రామపాత్ర, ఇది నా సిద్ధాంత గ్రంథం. వాల్మీకి, రంగనాథ, భాస్కర రామాయణాలు ఆధారంగా రామపాత్ర తులనాత్మక పరిశీలన చేయడం జరిగింది. అయితే చదువు కోసమే అన్నట్లు చదువుకున్నాను. ఎందుకంటే 15 సంవత్సరాలు అంటే బీఈడీ అయిన తర్వాత 15 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా నేను వృత్తి కొనసాగించిన తరువాత భాగ్యనగరానికి వచ్చిన తర్వాత మా ఊరి నుంచి ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం, పిహెచ్డి ఇవన్నీ చేయడం జరిగింది. సరే, విశ్వవిద్యాలయ విద్యార్థులందరికీ తెలిసినటువంటి విషయమే, పిహెచ్డి చేసే ముందు ఏ అంశాన్ని తీసుకోవాలి, ఎలా చేయాలి, ఇవన్నీ ఒక ఉద్విగ్నత, తెలియని అయోమయ స్థితి ఉంటుంది. అప్పుడు సరే, గురువులు కానీ స్నేహితులు కానీ మనకి సహజంగా ఉన్నటువంటి ఆసక్తి కాకుండా వాళ్ళు కూడా ఏదో ఒక వాళ్ళకి తోచిన సలహాలు ఇస్తారు కదా. అట్లా ఆ సలహాలతో పాటు నాకు ఎంఏ సంస్కృతం చదివేటప్పుడు మా కమలా మేడం గారు, ఆవిడ కప్పగంతుల కమల గారు, మా ప్రొఫెసర్ ఆవిడ యూనివర్సిటీలో, ఆవిడ ఒక రామాయణంలో ఒక శ్లోకం చదివారు. మేఘోదర వినిర్ముక్త కర్పూరదల శీతల శక్యమంజలిభిపాతం వాత కెతకంధిన. అసలు ఆ శ్లోకం చదివిన తర్వాత నాకు ఆ భావుకతకి ఆశ్చర్యపోయా. మేఘోదర వినిర్ముక్త కర్పూరదల శీతల శక్యమంజలిభిపాతం వాత కెతకంధిన అంటే మేఘాల నుంచి వచ్చేటువంటి ఆ చల్లని గాలులు అవి ఎలా కేతక కందిన మొగలి పూల సువాసనని మోసుకొచ్చేటువంటి ఆ చల్లని గాలుల్ని కర్పూరంలా చల్లగా ఉన్నటువంటి దోసిళ్లతో తాగాలనుకుంటున్నాను అంటే అసలు చాలా ఆశ్చర్యపోయా. అంటే వాల్మీకి రామాయణం మనకి ఆదికావ్యం అని చెప్తాము, ఇంతటి భావకవులు మనకి ఎంతో భావకవిత్వం, మన ఈ భావకవుల గురించి చదువుకుంటాం, కానీ ఇంతటి భావకత వాల్మీకి కవిత్వంలో ఉందంటే అసలు రామాయణంలో ఇంకెన్ని అందమైన వర్ణనలు ఉన్నాయో చెప్దామని, చదువుదామని ఆ రకంగా ఆ రామాయణాన్ని నేను
నా పరిశోధన అంశంగా తీసుకోవడం అనేటువంటిది జరిగింది. అంటే ఒక్కొక్క అంశం, ఒక ఒక మాట, ఒక వాక్యం, ఒక ప్రకృతిలోని ఒక పువ్వు, ఒక ఆకు, ఒక సంఘటన, ఇవన్నీ కూడా జీవితంలో ఒక సంఘటన ఎలా కవిత్వానికి ప్రేరకాలవుతాయి. ఇది చాలా మంది, దాదాపు అందరి సాహిత్యకారులకి ఈ విధమైన ప్రేరణలు లభిస్తాయి. నాకు లభించిన ప్రేరణ ఇది. నా సిద్ధాంత అంటే సిద్ధాంతం గ్రంథాన్ని నా పరిశోధనకి నేను తీసుకోవడానికి రామపాత్రని, రామాయణాన్ని గురించి పరిశోధన చేయడానికి ఆ ఒక్క శ్లోకం కారణమైనది చెప్పడంలో ఆశ్చర్యం లేదు. అంటే అందులో ఉన్నటువంటి భావుకత నన్ను అంతగా తన్మయరాలను చేసింది. ఆ తరువాత నేను రాసినటువంటి పుస్తకం రామాయణం మానవతా వికాస్. ఇది 3వ ముద్రణ. ఇది ఏ సందర్భంగా రాశాను అంటే, ఈ ఒకప్పుడు అంటే మనకు తెలుసు రామాయణాన్ని విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ సరే, అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి విషయం, ఆ కాంట్రవర్సీస్ అవన్నీ కూడా. కానీ భక్తితో ఆరాధించిన వాళ్ళు ఉంటారు, లేదు దోషైక దృష్టితో రంధ్రాన్వేషణతో విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు విమర్శించారో మనందరికీ తెలిసినటువంటిదే. నేను కర్మగాలి నేను కర్మగాలి అనుకుంటున్నాను. ఏదైనా కానీ ఒక పాఠ్య పుస్తకంగా నేను జాబాలి చెప్పాల్సి వచ్చింది. రాసినటువంటి వాళ్ళు రంగనాయకమ్మ గారు లాంటి వాళ్ళు చాలా చేతిరిగిన రచయితలు కాబట్టి పుస్తకం ఆ శైలి మొదటి నుంచి చివరి దాకా వదలకుండా చదివించేట్లుగా ఉంటుంది, అందులో సందేహం లేదు. కానీ మనసుకు బాధ కలిగింది. అందులో అంటే విమర్శించడం వేరు, అది విమర్శలో కూడా మనందరికీ తెలుసు సద్విమర్శ ఉంటుంది, మంచి చెడు రెండూ చెప్పడం వేరు. కానీ ప్రత్యేకంగా ఎత్తి చూపడం అనేటువంటిది నాకెందుకో చాలా చోట్ల మూలానికి వ్యతిరేకంగా, అందులో లేనటువంటి అర్థాలను మరీ ప్రత్యేకంగా కల్పించి చెప్పి విమర్శించడం అనేది నాకు బాధ కలిగించింది. దాంతో ఏదో 4 మాటలు రాద్దామని మొదలు పెడితే అది చివరికి ఇలా రామాయణం మానవతా వికాసం అనేటువంటి పుస్తకం అయింది. అంటే ఇందులో నేను చెప్పినటువంటి విషయం ఏమిటంటే, సరే అది సిద్ధాంత గ్రంథం కాబట్టి ఆ పరిధులు వేరుగా ఉంటాయి. యూనివర్సిటీ విద్యార్థులందరికీ, పరిశోధకులకి అందరికీ, లేకపోతే అక్కడ అధ్యాపకులందరికీ, ఆచార్యులందరికీ తెలిసిన విషయమే. పరిశోధన పరిధులు వేరుగా ఉంటాయి, అది సరే. పైగా అది మొదటి పుస్తకం, పైగా అప్పుడు నాకు వ్యక్తిగతంగా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల వలన ఆ గ్రంథం సరే. ఆ తర్వాత నుంచి నేను చేసిన కృషి ఎక్కువ అని చెప్పుకోవాలి. నిజానికి ఈ పుస్తకం ఆ విధంగా రూపుదిద్దుకుంది. అంటే ఆ వ్యతిరేక భావజాలాన్ని చూసి మనసు కొంచెం బాధపడి రాసినటువంటి పుస్తకం. దీన్ని నేను మా ఊళ్ళో, నేను పనిచేసినటువంటి స్కూల్లో, మా స్కూల్ కరెస్పాండెంట్ చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి మా తల్లిదండ్రులకి అంకితం ఇచ్చాను ఆ గ్రంథాన్ని. మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడూ పొగిడేవారు కాదు. ఆయన 14 సంవత్సరాల వయసులో కుటుంబ భారం మీద పడటంతో, మా తాతగారు చనిపోవడంతో ఈ సంసారాన్ని మోయడమే సరిపోయింది దానికి జీవితం చివరి వరకు. ఆయన చాలా తెలివైనటువంటి వారు. నిజానికి ఆయన ఇంజనీరింగ్ అది చేయాలని అనుకునేవాళ్ళు. ఆయనకి లెక్కలంటే ఇష్టం. కానీ మాలో దాదాపుగా 4-5గురికి, 6గురిలో 4-5గురికి ఆ లెక్కలేం వంట పట్టలేదు. నాకైతే అసలే వంట పట్టలేదు. నాకెందుకునో ఆ లెక్కలంటే నాకంత ఇష్టం ఉండేది కాదు చిన్నప్పటి నుంచి కూడా. నా అదృష్టంతో సాహిత్యం మీదే ఉండేది. ఒక పద్యం చదివితే నాకు 2 నిమిషాల్లో, 3 నిమిషాల్లో పద్యం వచ్చేస్తుంది. ఎంత పెద్ద పద్యమైనా, సీస పద్యమైనా, కొత్త పద్యమైనా. కానీ ఒక A+B² అంటే మళ్ళీ కాసేపు నేను ఆలోచించాలి. అంటే అది నాకంత వంట పట్టినటువంటి విద్య కాదు. ఎందుకంటే వంశంలో ఉన్నది ఇది. భగవంతుడు నాకు ప్రేరణ ఇచ్చినది ఇది. ప్రకృతి నాకు ప్రేరణ ఇచ్చినటువంటిది. కాబట్టి ఈ పుస్తకాన్ని నేను మా తల్లిదండ్రులకు అంకితం ఇచ్చినప్పుడు, మా నాన్నగారు తను చదువుకోలేదు, తన పిల్లలు మాత్రం అందరూ చదువుకోవాలనుకున్నారు, విద్యావంతులు కావాలనుకున్నారు, గ్రాడ్యుయేట్స్ కావాలనుకున్నారు. కానీ దాదాపు అందరం పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అయ్యాము. ఆనందం ఆయన ఎప్పుడు పైకి చెప్పేవాళ్ళు కాదు. మరి స్వభావం కావచ్చు, లేకపోతే అలా చెప్పడం పెద్దవాళ్ళు ఆ విధంగా పొగడడం మంచిది కాదు అనేటువంటి ఉద్దేశం కావచ్చు. కానీ అప్పట్లో తెలియదు కానీ ఆయన కళ్ళల్లో ఆ రోజు నేను అంకితం ఇచ్చినప్పుడు ఆయన కళ్ళల్లో కనిపించినటువంటి ఆనందం నేను మర్చిపోలేను. అది ఆయనకి జీవితంలో ఏం చేయగలిగాను అంటే బహుశా అదొక్కటేనేమో నేను చేయగలిగింది. ఆ తర్వాత ఈ తెలుగు చారిత్రక కావ్యాల్లో సాంస్కృతిక మూల్యాలు అనేటువంటి
ఈ పుస్తకం ఏంటంటే, నేను భారత ప్రభుత్వం నుంచి సీనియర్ ఫెలోషిప్ చేశాను. ఆ ఫెలోషిప్ చేయడానికి కూడా చారిత్రక కావ్యాలనే నేను ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే, చరిత్ర నాకు చదివేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా చాలా శుష్కంగా అనిపించేది. ఈ దండయాత్రలు ఇప్పుడు జరిగాయి, ఈ సంవత్సరంలో జరిగాయి, ఇంతమంది మరణించారు, వీళ్ళకి విజయం లభించింది. ఇవన్నీ ఒక పట్టికలాగా లేకపోతే ఊరికే సమాచారం లాగా ఉండేది. అలా శుష్కంగా ఉన్నటువంటి చరిత్ర చదివితే నాకు అస్సలు ఆసక్తి ఉండేది కాదు. కానీ అదే చరిత్రని ఒక కావ్యంగా చదివితే ఎంత ఉత్తేజితంగా మనం ఎంత ఉత్తేజితులం అవుతామో, ఎంత ప్రేరణ పొందుతామో, ఎంత భావోద్వేగాన్ని పొందుతాము అనేటువంటిది చారిత్రక కావ్యాలు చదివిన తర్వాత తెలిసింది. అంటే నేను పాఠం చెప్పేటప్పుడు కూడా ఈ శివభారతం నుంచి, అలాగే మధునా పంతుల వారి ఆంధ్రపురాణం నుంచి 1, 2 ఖండికలు ఉండేవి, పాఠం చెప్పేదాన్ని. కానీ అప్పటికంటే కూడా ఆ చారిత్రక కావ్యాలు, చరిత్రను కావ్యంగా చదివితే కలిగేటువంటి ఉత్తేజం నాకు అనుభవంలోకి వచ్చింది ఆ తర్వాత. అందుకని ఇప్పటికీ కూడా చరిత్ర అంటే కూడా నాకు అభిమానం. కానీ చరిత్రని చరిత్రలాగా ఊరికే అదొక పట్టికలాగా, ఒక వివరణలా, ఒక సమాచారంలా కాకుండా అది కావ్యంగా చదివితే తెలుసు మనందరికీ చారిత్రక కావ్యం ఎలా ఉంటుంది. చారిత్రక కావ్యకర్త చరిత్రకి దూరంగా వెళ్ళడు. చరిత్రలో ఉన్నటువంటి వ్యక్తుల పేర్లు కానీ, ఆ యుద్ధాలు, వాటి తేదీలు, అవన్నీ, ఆ వ్యక్తులు అవన్నీ ఏం మార్చడు. కానీ ఆ చెప్పేటువంటి ఆ భావస్ఫోరకంగా చెప్పేటువంటివి మనకు చాలా ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అందుకనే అది కాక నేను ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. భాగ్యనగరం వచ్చిన తర్వాతనే జాతీయ సాహిత్య పరిషత్తులో సభ్యురాలనయ్యాను. ఆ జాతీయ సాహిత్య పరిషత్తు నాకు ఎంతో అవకాశాన్ని ఇచ్చింది, కొంత ఉత్తేజాన్ని కూడా కలిగించింది. ఎందుకంటే అక్కడున్నటువంటి ఆ జాతీయ భావాలు, ఈ దేశాన్ని ప్రేమించడం అంటే, మన దేశాన్ని మనం ప్రేమించడం అంటే ఇతర దేశాలను ద్వేషించమని కాదు కదా. మనని మనం అభిమానించుకోవడం, మనని మన కుటుంబాన్ని మనం అభిమానించడం అంటే ఇతరులను ద్వేషించమని కాదు కదా. అంటే ఆ ఆరోగ్యకరమైనటువంటి అభిమానం, ప్రేరణ అనేటువంటిది నాకు జాతీయ సాహిత్య పరిషత్ ఇచ్చింది. అది నేను తప్పకుండా చెప్పుకోవాల్సింది. ఆ జాతీయ సాహిత్య పరిషత్తులో సభ్యురాలుగా ఉండి, ఆ ప్రేరణతో, చరిత్ర మీద అభిమానంతో, చరిత్రను కావ్యంగా చదవటంతో కలిగిన ఉత్తేజంతో ఈ శివభారతం, రాణా ప్రతాప్ సింహ చరిత్ర, అలాగే ఆంధ్ర పురాణం, వందే మాతరం ఇలాంటి కావ్యాలని తీసుకుని నేను తెలుగు చారిత్రక కావ్యాల్లో సాంస్కృతిక మూల్యాలు అనేటువంటి అంశాన్ని తీసుకుని పరిశోధన చేశాను. దానికి భారత ప్రభుత్వం సాంస్కృతిక శాఖ సీనియర్ ఫెలోషిప్ అది నేను చేసినటువంటిది. అది ఆ తర్వాత ప్రాజెక్ట్ సమర్పించిన తర్వాత ఇందాక మీకు చూపించినటువంటి ఈ పుస్తకంగా దాన్ని నేను ప్రచురించాను. ఆ తర్వాత ఇందాక మీకు చూపించినటువంటి తుమ్మలపల్లి కవుల శారదార్చనం అనేటువంటి ఒక వ్యాసం రాశానన్నానే, అది సాహిత్య సౌజన్యం అనేటువంటి పేరుతో, ఈ సాహిత్య సౌజన్యంలో నేను ఏమిటంటే అనేక రకాలైనటువంటి జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ఉన్నాను కాబట్టి, అందులో కొన్ని పత్రాలని నేను, అంటే ఎప్పటిక పత్రం అక్కడ అప్పుడు ఆ విశ్వవిద్యాలయమో లేకపోతే ఆ సంస్థ ఎవరైనా పిలిచి మాట్లాడమన్నప్పుడు మాట్లాడతాం. కానీ అవి మళ్ళీ ఎటో వెళ్ళిపోతాయని వాటన్నిటిని కొంచెం సేకరించి ఒక 21 పత్రాలన్నిటిని ఒకటిగా చేర్చి ఇలా సాహిత్య సౌజన్యం అనేటువంటి పేరుతో ఒక పుస్తకంగా ప్రచురించాను. అందులో ఒక పత్రమే ఇందాక మీకు చెప్పినటువంటి తరతరాల కృష్ణమ్మ అనే సదస్సులో నేను చదివినటువంటి తుమ్మలపల్లి కవుల శారదార్చనం. ఇక తరువాత వచ్చినటువంటి పుస్తకం ఇందాక శ్రీదేవి గారు ప్రస్తావించిన ఊరు కొత్తబడింది. ఇది కూడా చిన్నతనంలో ఆ బాల్యం నాకు ఎప్పటికీ కూడా ఏంటంటే ఆ బాల్యం, ఆ జ్ఞాపకాలు నన్ను వదలవు. అంటే ఉండటం మనిషిని వర్తమానంలో బతుకుతున్న, మనసు మాత్రం గతంలోనే ఉండిపోతుంది. ఎందుకంటే ఆ జ్ఞాపకాలు వదలకుండా ఇది మనం దాన్ని తీసుకురాలేం. కాలాన్ని వెనక్కి తిరిగి తీసుకొని రాగలగటం మన వల్ల అవుతుందా? ఒక క్షణం గడిచిపోతే దాన్ని వెనక్కి తిరిగి తీసుకుని రాగలమా? అలాగే వెళ్ళిపోయినటువంటి మనుషులను కూడా మనం తిరిగి తీసుకుని రాలేం కదా. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మన మనసుని అంటిపెట్టుకుని ఎప్పుడూ అవి పరిమళిస్తూనే ఉంటాయి. అవి ఒక్కొక్కసారి బరువెక్కుతూ ఉంటాయి. ఇప్పుడు గీతాంజలి చదివితే కూడా అంతే. నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు 45 ఏళ్ళుగా దాదాపుగా గీతాంజలి చదువుతూనే ఉన్నాను.
45 ఏమిటి, ఇంకా ఇంకా ఎక్కువే. 47, 48 ఏళ్ల నుంచి. కానీ ఎప్పుడు చదివినా ఒక పేజీ కంటే ఎక్కువ చదవలేం. ఎందుకంటే అది చదివినప్పుడు మనసు ఒక రకమైనటువంటి భావుకతకి, ఉద్వేగానికి లోనవుతుంది. ఒక పేజీ కంటే, ఒక పుట కంటే ఎక్కువ చదవడం ముందుకెళ్ళదు. అంటే అంతగా ఒక మధురమైన బాధ, ఒక మధురమైన జ్ఞాపకం మనకలా ఉండిపోతుంది. ఒక అనుభూతినిస్తుంది. అలాగే ఈ ఊరు కొత్తబడిందికి కూడా ప్రేరణ ఏంటంటే, ఆ చిన్నతనంలో నేను పెరిగినటువంటి ఆ ఊరు, ఆ కాలం, ఆ పల్లె ప్రాంతం అవన్నీ కూడా, ఆ మనుషులు అవి ఇప్పటికీ సజీవంగా నా మనసులో ఉన్నాయి. అయితే వాటిని తిరిగి తీసుకొని రాలేము కదా! నాకది ఒక రకమైన బాధ, గుండె బరువెక్కుతూ ఉంటుంది. ఇప్పటికీ కూడా నేను అక్కడ ఎవరూ లేరు. ఊరు మాత్రం ఉంది. ఊరు మారిపోయింది. ఊరు కొత్తబడింది అందుకనే. పాత ఊరు ఇప్పుడు కొత్తబడింది. కొత్తబడిన ఊరు కానీ పాతకాలంలో ఎలా ఉండేదనే దాన్ని నా అనుభవాలతో నేను ఆ విధంగా అది నేను ఎప్పటికీ వదలలేను కాబట్టి దాన్ని ఏమీ చేయలేక, ఆ గుండె బరువెక్కిన తర్వాత ఆ మనుషులను తిరిగి తీసుకురాలేక, ఆ కాలాన్ని వెనక్కి తిప్పలేక, నేను రాసుకున్నటువంటి యథార్థమైనటువంటి జ్ఞాపకాలు. ఇందులో ఒక అక్షరం కూడా అతిశయోక్తి లేదు, ఏమీ లేదు. నా అనుభవాలే, నా జ్ఞాపకాలే నేను ఈ విధంగా ఊరు కొత్తబడింది అనేటువంటి పేరుతో రాసుకున్నాను. అది కూడా అందులో చిత్రాలు కూడా అక్కడికి వెళ్ళి, ఆ ఊర్లో ఉన్నటువంటి చెరువు, ఆ ఊర్లో నేను తిరిగినటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా చూసి ఫోటోలు తీసి మరి అందులో ప్రచురించాను. ఆ తర్వాత నేను అప్పుడు కొన్ని వచన కవితలు రాసుకున్నాను. ఇప్పుడు కాదు, ఎప్పటినుంచో రాసుకుంటూ ఉంటాను. రాసుకున్నటువంటి వచన కవితల్ని ఇలా 'వెన్నెల నీడలు' అనేటువంటి పేరుతో ఒక పుస్తకంగా ప్రచురించాను. కూడా ఇందులో కూడా ఎప్పుడప్పుడు రాసినటువంటి కవితలే. అప్పుడప్పుడు చెప్పాను కదా, ఏదో ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా రాసినటువంటి కవితలవి. ఆ తర్వాత నేను రాసిన మరో పుస్తకం 'వాల్మీకి వ్యాసులు తీర్చిన రామకథ'. ఇందులో ఏమిటంటే, వాల్మీకి మహర్షి సరే, వాల్మీకియం అంటే రామాయణం ఆదికావ్యం. ఇక వ్యాస మహర్షి రాసినటువంటి మహాభారతంలో గాని, పురాణాల్లో గాని మనకి రామకథ కనిపిస్తుంది. కొత్త తేడా ఉండొచ్చు, కానీ రామకథ అయితే ఉంది కదా! అందుకని వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి రామకథని ఏ విధంగా తీర్చిదిద్దారు అని రాశాను. అయితే ఇది రాయడానికి కూడా, దీనికి కూడా ఒక ప్రేరణ ఉంది. ఏంటంటే అమ్మ, నాన్నగారు జీవించున్నప్పుడు నేను ఈ రామాయణం మానవతా వికాసం అనే గ్రంథాన్ని రచించి ఇంతకు ముందు ప్రస్తావించాను. దాన్ని వారికి అంకితం ఇచ్చాను. ఆ తర్వాత ఇద్దరు గతించిన తర్వాత, ముఖ్యంగా అమ్మ కూడా గతించిన 12వ రోజున నాకు అనిపించింది, ఇంకా ఈ ఇంట్లోకి మనం వస్తామా? అమ్మ నాన్నగారు ఉన్నటువంటి ఇల్లు కదా ఇది. ఆ తర్వాత మనం ఇక్కడికి రాలేమేమో. అంటే ఆడపిల్లలకి కొంచెం సహజంగా అసుకుమారమైనటువంటి భావాలు ఉంటాయని అనిపిస్తుంది నాకు, స్త్రీని కాబట్టి. అనిపించింది. వాళ్ళున్న ఇంట్లోనే, వాళ్ళు జీవించి ఉన్నటువంటి ఆ ఇంట్లోనే నేను కావాలంటే హైదరాబాద్‌లోనో లేతే ఆ గుడివాడలోనో కూడా ఒక సభ పెట్టి ఎక్కడైనా గాని ఆవిష్కరింపజేయొచ్చు. కానీ ఆ ఇంట్లోనే 12వ రోజున నేను ఈ పుస్తకాన్ని వాళ్ళ జ్ఞాపకంతో మళ్ళీ అమ్మానాన్నలకు అంకితంగానే నేను వాల్మీకి వ్యాసులు తెచ్చిన రామకథ అనే పుస్తకాన్ని నేను ఆ విధంగా రాశాను. అది మొదట రామాయణం మానవతా వికాసం అమ్మా నాన్నలకి వాళ్ళిద్దరూ జీవించినప్పుడు అంకితం ఇద్దాం అనుకున్నప్పుడు కూడా నాకు అసలు చేయగలనా లేదా అనిపించింది. ఎందుకంటే నాన్నగారు అప్పుడు కొంతకాలం దాదాపుగా మంచంలో ఉన్నారు. కొన్ని నెలలు, 1, 2 నెలలు అంతే. అయితే ఆయన మళ్ళీ మామూలుగా ఉంటారా? నేను అసలు నా సంకల్పం నెరవేరుతుందని. కానీ చిత్రంగా డిసెంబర్‌లో నేను ఈ పుస్తకాన్ని రాసి ఆయనకి అంకితం ఇచ్చాను. ఆయన మే నెలలో మరణించారు. ఆ డిసెంబర్ నెలలో అప్పుడు ఆ 6 నెలలు బానే ఉన్నారు. ఆ తర్వాత మేలో మరణించారు. అంటే భగవంతుడు నాకు ఆ విధంగా నాకు అవకాశాన్ని ఇచ్చాడు అని అనిపించింది. మొదట నా సిద్ధాంత గ్రంథం కూడా ఆ విధంగానే జరిగింది. నేను రాశాను. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో నేను సిద్ధాంత గ్రంథాన్ని పూర్తి చేయాల్సొచ్చింది. అప్పుడు నా పరిశోధన పూర్తి చేయాల్సొచ్చింది. అటువంటి పరిస్థితుల్లో అప్పుడు నేను ఆ గ్రంథాన్ని, రాముడు నా ఇష్టదైవం శ్రీరామచంద్రుడు కాబట్టి ఆయన పాదాల దగ్గర నేను సమర్పించలేకపోయాను. తర్వాత నేను ఒక పీజీ కాలేజ్, రామచంద్ర పీజీ కాలేజీలో నేను పనిచేశాను.
ఆ పని చేసినప్పుడు ఆ కాలేజీ విద్యార్థులతో కలిసి, అంటే నేను వెళ్ళాలనుకున్నాను. నాతో పాటు విద్యార్థులు కూడా మేము వస్తామని వచ్చారు. ఎంఏ విద్యార్థులు నాతో పాటు. భద్రాచలం వెళ్ళి రామచంద్రుడికి సమర్పించినప్పుడు, నేను ఊరికే దేవుడి పాదాల దగ్గర పెట్టి వద్దాం అనుకుంటే, అక్కడ ఆహ్, ఆస్థాన పూజారులు స్థల సాయి గారు అని ఆయన దాన్ని ఆవిష్కరించడం, నాకు ఒక మొమెంటో శాలువా బహూకరించడం, ఆ గ్రంథానికి అపూర్వమైన ఆదరణ లభించడం, స్వామి పాదాల దగ్గర పెట్టడం కూడా జరిగింది. అంటే నాకెందుకునో నా కవిత్వానికి ఈ వంశపారంపర్యమైనటువంటి ఈ వీటితో పాటు, ప్రకృతి ప్రేరణతో పాటు అన్నిట్లో ఉన్నటువంటి ఆ పరమాత్మ నాకు ఈ విధమైన ఆనుకూల్యాన్ని ప్రసాదించాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇది కూడా నేను చేయగలనా లేదా, ఈ వాల్మీకి వ్యాసులు తీర్చిన రామకథ ఎట్లా 20 రోజులే సమయం ఉంది అమ్మ పోయిన తర్వాత, జస్ట్ 12వ రోజున ఎప్పుడు అనుకుంటాను నేను, సంవత్సరకాలం అప్పుడు ఇది నేను చేయగలనా లేదా అనుకుంటే 20 రోజుల సమయంలో ఈ పుస్తకాన్ని ఈ విధంగా రాయడం జరిగింది. అది మా ఇంట్లోనే నేను ఆవిష్కరించాను. ఆ తర్వాత ట్యాగూర్ రీసెర్చ్ స్కాలర్షిప్ భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నుంచి చేశాను. 1900 నుంచి 1950 వరకు ఉన్నటువంటి సాహిత్య పత్రికల గురించి దాదాపు ఒక 350, 400 పత్రికల వరకు నేను పరిశీలించాను. ఆ పత్రికల గురించి నేను పరిశోధన చేసినప్పుడు అందులో అది దాదాపుగా 350 పేజీల పుస్తకం, అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్. కానీ అంతటి పుస్తకాన్ని నేనేం చేయలేకపోయాను. కానీ అందులో ఉన్నటువంటి ఒక 110 పేజీల విషయాన్ని మాత్రం తీసుకుని ఇలా అలనాటి తెలుగు పత్రికలు అనేటువంటి పేరుతో ప్రచురించాను. ఇది కూడా హడావుడిగానే తానా సభలకి 2 ఏళ్ల క్రితం వాషింగ్టన్ డీసీలో తానా సభలు జరిగినప్పుడు ఆ తానా సభల్లో ఈ పుస్తకాన్ని నేను ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది. ఇలా ప్రతి పుస్తకము ఏదో ఒక ప్రేరణతో, ప్రతిదానికి ఒక కారణం ఉంది, ప్రతిదానికి హడావుడి ఉంది. ఆ విధంగా నేను 8 పుస్తకాలు రాయడం జరిగింది. ఆ తర్వాత వివేకానంద కేంద్రం వాళ్ళు, కన్యాకుమారి వాళ్ళు ఉత్తమ సంతాన ప్రాప్తి శాస్త్రం అనేటువంటి హిందీ పుస్తకాన్ని అనువదించమని కోరినప్పుడు దాన్ని అనువదించాను. అలాగే సాధన ఆఫ్ సర్వీస్, దాని సేవా సాధన అనేటువంటి పేరుతో అనువదించాను. అవి ఇంకా ప్రచురిస్తున్నారు వాళ్ళు, ఇంకా వెలుగులోకి రాలేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను. అలాగే ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అనేటువంటి ఒక పుస్తకాన్ని కూడా ఆంగ్లం నుంచి అనువదించాను. ఇంకా నాకు అంటే ఒక అదృష్టం ఏంటంటే, అధ్యాపక వృత్తిలో ఉండటం ఒక అదృష్టం అయితే, గురువులు కూడా నాకు అంత విధంగా నన్ను ప్రోత్సహించేటువంటి వాళ్ళు. నేను పిహెచ్డి కూడా పూర్తి కాలేదు, ఎంఏ మాత్రమే చదివాను. కానీ తర్వాత నాకు పిహెచ్డి చేసేటప్పుడు మాకు సూపర్వైజర్, మా గైడ్ అయినటువంటి రామానుజాచార్యులు గారు అప్పుడే నాకు బిఏ వాళ్ళకి మెటీరియల్, అంటే స్టడీ మెటీరియల్ రాసేటువంటి అవకాశాన్ని కల్పించారు. ఆ రకంగా బిఏ సెకండ్ ఇయర్ వాళ్ళకి, బిఏ ఫైనల్ ఇయర్ వాళ్ళకి తెలుగు కథలు ఉండే వాళ్ళకి, ఫైనల్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి భావ కవిత్వం గురించి ఉన్నట్టుంది, ఆధునిక కవిత్వం గురించి. ఆ విధంగా ఆ పుస్తకాలు కూడా రాయటం జరిగింది. ఇలా ఒక సాహిత్య జీవితం ముందుకు సాగాలి అంటే అనేక ప్రేరణలు, వంశపారంపర్యంగా వచ్చినటువంటి లక్షణం, లేకపోతే ఇచ్చినటువంటిది ఏదైతే, పెరిగినటువంటి సాహిత్య వాతావరణం ఒకటైతే, చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు కానీ, తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళు కానీ, ఆ తర్వాత గురువులు కానీ, ఇలా అనేక మంది ప్రోత్సాహం ఒక్కొక్క అడుగు ముందుకు పడడానికి నాకు అవకాశం కల్పించింది. నేను ఎంచుకున్న వృత్తి కూడా నాకు అధ్యాపక వృత్తి తప్పితే నాకు ఇంకోటి ఇష్టము లేదు, బహుశా నేను ఇంకోటి చేయలేనేమో. అందుకనే అది కూడా నాకు ఎంతో సహకరించింది. ఎప్పుడైనా సరే ఇంకొకటి ఏంటంటే, చాలా మందికి సరే మనిషి ఉన్న తర్వాత ఏదో అంటారు మన పెద్దవాళ్ళు, మనిషికి రాక మానుకొస్తాయా కష్టాలని. అంటే మానుకుండే కష్టాలు పాపం మానుకే ఉంటాయి, ఏ తుఫాన్లో వస్తాయి కదా, దానికి కొమ్మలు విరిగిపోతాయి. మనుషులకు కూడా కష్టాలు ఉంటాయి. ఆ క్లేశాలన్నీ తట్టుకోలేనటువంటి సమస్యలు, మామూలు సమస్యలు అయితే ఎవరైనా తట్టుకోగలరు, తట్టుకోలేనటువంటి పెద్ద పెద్ద కష్టాలు వచ్చినప్పుడు మామూలు వాళ్ళైతే రకరకాలైనటువంటి మానసిక రుగ్మతలకు లోనవటమో, శారీరక రుగ్మతలకు లోనవటమో జరుగుతుంది. కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే, నా జీవితానుభవం కాబట్టి, ఈ సాహిత్యం అనేటువంటిది మనకి ఎంత ఓదార్పు అంటే, మనని హాయిగా ఉంచుతుంది, ఆ కష్టాలని మరపింపు చేస్తుంది, ఒక తల్లిలాగా మనల్ని లాలిస్తుంది, ఓదారుస్తుంది.
నేను ఎప్పుడు కూడా ఆ కష్టాలను మన పక్కకి తీస్తుంది. మనకెంతో ఓదార్పిస్తుంది. ఎప్పుడు కూడా నిత్యం ఆ సాహిత్యం ఆసరాతో ఆ విధంగా జీవితం గడుస్తుంది. ఇప్పుడు కూడా కరుణశ్రీ పద్యం చెప్పాను కదా! నేను 9 ఏళ్ల వయసులోనే చదివాను ఉదయశ్రీ అర్థం కాకపోయినా. పద్యం ఒకటి. ఒక మాటు కనుమోడ్చుచుండు బమెర వారి మందార మకరంద మధుర వృష్టి, ఒక మాటు మూర్ఖునుచుండు తిమ్మనగారి పరిగాత వినూత్న పరిమళం, ఒక మాటు విహరించుచుండు పింగళి వారి వరకళా పూర్ణ సౌవర్ణ శిఖరి, ఒక మాటు చవి చూచుచుండు పెదనగారి ద్రాక్షాగుళుచ్చ సుధాసుధార, ఒకట కవితా కుమారితో నుగుచుండు గగన గంగా తరంగ శృంగారడోల, ఆంధ్ర సాహిత్య నందనోద్యాన సీమనర్థి విహరించు ఆంధ్ర విద్యార్థి నేను. ఆంధ్ర సాహిత్య నందనోద్యానంలో ఎంతో ప్రేమతో కోరికతో విహరించేటువంటి ఆంధ్ర విద్యార్థిని నేను ఎప్పుడు అనుకుంటా, అందరం విద్యార్థులమే, నిత్యం విద్యార్థులమే. అందులో ఉపాధ్యాయుడు ఎప్పుడు నిత్య విద్యార్థిగా ఉండాలి. ప్రతి వాళ్ళు కూడా జీవితంలో చివరి వరకు విద్యార్థులే, పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళే. కాబట్టి నిత్యం ఆ సాహిత్యం ఆసరాతోనే జీవితం గడుపుతున్నాను. ఎందుకంటే ఈ సాహిత్యం ఊపిరి. ఒక మాట ఏమిటంటే, సాహిత్యం నాకు వ్యాపకం కాదు, అది జీవితం. సాహిత్యం వ్యాపకం చేసుకునేటువంటి ఇప్పుడు చాలా మంది ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, సరే అందులో కూడా గొప్ప గొప్ప కవులు ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ చాలా మంది ఏమిటంటే, ఏది తోచగా రిటైర్ అయిపోయిన తర్వాత అది ఒక వ్యాపకంలాగా పెట్టుకుని ఏవో గ్రంథాలు ప్రచురించడం అలా చేస్తూ ఉంటారు. అంటే విమర్శించడం కాదండి, జరుగుతున్న వ్యవహారం అది. అలా చేస్తూ ఉంటారు. అది వ్యాపకం, ఏదో ఒక వ్యాపకం మంచిదే. మిగిలిన వ్యాపకాల కంటే అది సత్కాలక్షేపమే, మంచి వ్యాపకమే. కానీ నాకు సాహిత్యం వ్యాపకం కాదు, అది జీవితం, అది ఊపిరి. సాహిత్యం ఊపిరిగా బతుకుతున్నాను కాబట్టి, ఊపిరి ఉన్నంత వరకు కూడా ఆ వాగ్దేవి ప్రసాదించినటువంటి ఆవిడ ఇచ్చినటువంటి అక్షర సుమాలని ఆవిడకి అర్పిస్తూ, ఆ విధంగా అక్షరార్చన చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ విధంగా మళ్ళీ చెప్పాలి అంటే, వంశపారంపర్యంగా ఉన్న లక్షణం, పెరిగిన సాహిత్య వాతావరణం, అధ్యాపకులు, తోటి స్నేహితులు, మిగిలిన వాళ్ళు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, ఒక్కొక్క గ్రంథానికి ఒక్కొక్క ప్రేరణ లభించడం, ప్రకృతి మరొక ప్రేరణ కావటం, నాకు స్పందించేటువంటి మనసును భగవంతుడు ప్రసాదించడం, ఈ అన్ని కారణాలతో సాహిత్యంతో నా సహవాసం అలా కొనసాగుతూనే ఉంటుంది. బహుశా ఊపిరినంత వరకు అక్షరార్చన చెయ్యాలనే అనుకుంటున్నాను. ఆ విధంగా సాగుతుందనే ఆశ. దానికి ఇది నా తపన, ఇది నా సాహిత్యంతో నా సహవాసం అని మీ అందరితో పంచుకునేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి మాడభూషి సాహిత్య కళా పరిషత్తుకి, ముఖ్యంగా మాడభూషి సంపత్ కుమార్ గారికి, నన్ను పరిచయం చేసుకుని నన్ను మీ అందరికీ పరిచయం చేసినటువంటి లేళ్లపల్లి శ్రీదేవి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. నమస్కారమ్మా, చాలా సంతోషం. నిజంగానే మనం ఊపిరి